హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మా ఫ్రెండ్ బర్త్డేకి మేము ఎలా సర్ప్రైజ్ చేసామో అది చూపించబోతున్నాను. యాక్చువల్గా టైం అప్పుడు 11:30 అవుతుంది. 12 కల్లా మేము వెళ్ళాలని అనుకున్నాము. గచ్చిబౌలి వెళ్తున్నాము. మేమున్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి 32 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ అవుతుంది. అదే డే టైంలో అయితే 2 అవర్స్ అన్న పడుతుంది ట్రాఫిక్ వల్ల. సో మేము నైట్ 11:30కి స్టార్ట్ అయ్యాము. అదే రోజు మేము ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాము. మా కమ్యూనిటీలో ఒక అంకుల్ వాళ్ళ ఫంక్షన్కి అటెండ్ అయ్యాము. ఫంక్షన్ అయ్యేటప్పటికి 10:30 ఆల్మోస్ట్. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి 11:30కి స్టార్ట్ అయ్యాము. సో తనకి ఎలాంటి ఐడియా లేదు మేము వస్తాము గచ్చిబౌలి అని. వాళ్ళ ఫ్యామిలీ మాత్రం సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నట్లు వాళ్ళ హస్బెండ్తో కోఆర్డినేట్ చేసాము. వాళ్ళ హస్బెండ్కి తెలుసు మేము వస్తామని, ప్రవీణ్ బ్రోకి. సో స్టార్ట్ అయ్యాము 11:30కి. తనకి ఏమాత్రం ఏ ఐడియా లేదు మేము వస్తామని. సో తను సర్ప్రైజ్ ఎలా చేస్తాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. హైటెక్ సిటీలో ఇన్నార్బిట్ మాల్ దగ్గర వరకు వచ్చాము. అక్కడ కేబుల్ బ్రిడ్జ్, ఇంకా ఐకియా అన్నీ కనిపిస్తాయి. యాక్చువల్గా నైట్ వ్యూనే చాలా బాగుంటుంది ఇక్కడ. డే టైంలో అంత ట్రాఫిక్ వల్ల మనకి ఏమీ అంత ఇదిగా ఉండదు. నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. ఎందుకంటే అవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కదా, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేస్తారు. లైటింగ్, బిల్డింగ్స్, వేరే ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి నైట్ టైం వస్తే. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ అప్పుడు టైం 12:30 అట్లా అయ్యింది. సో ఒక చోట నిలబడి మా ప్రవీణ్ బ్రోకి కాల్ చేసాము వచ్చేసాము అని. సో తన్ని సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నాము. ఎలా రియాక్ట్ అయింది ఏంటి చూడండి. ఇప్పుడు అక్కడ కొంతసేపు తను అక్కడే ఉంటే మేము కార్లో డెకరేట్ చేసాము మొత్తము. సో తను అక్కడికే వస్తుంది. సో తను అడుగుతున్నాను ఎలా ఫీల్ అయ్యో ఏంటి అని అడిగితే ఐఎమ్ స్కేర్డ్ అంటుంది. సో భయపడింది పాపం మేము సడన్గా కనిపించేసరికి. చాలా లాంగ్ కదా, అంత లాంగ్ వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు తను. సో చూసేయండి ఎట్లా డెకరేట్ చేసామో, ఎలా సెలబ్రేట్ చేసామో అనేది చూడండి. ప్రజెంట్ బిజీ లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్కరు బిజీగానే ఉంటారు, కానీ కొంచెం టైం తీసుకొని ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవడం అండ్ మెమోరీస్ని మనం కలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మన లైఫ్ ఒకసారి బ్యాక్ వెళ్తే ఇలాంటి మూమెంట్స్ వల్ల మనకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. బాధపడే విషయాలు గుర్తు చేసుకుంటే మనకి
యూజ్ లేదు కదా, ఇంకా ఎక్కువ బాధపడతాం అంతే. సో లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ ఉంటే మనం గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవడానికి కూడా ఉంటుంది. సో మనకున్న దాంట్లో ఏదో హైఫైగా చేయాలని ఏం లేదు, మనకున్న దాంట్లో కొంచెం టైం తీసుకొని ఇలాంటివి అన్నీ సెలబ్రేట్ చేసుకోవడము, మెమోరీస్ని గ్యాదర్ చేసుకోవడము, అవి క్యాప్చర్ చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సెలబ్రేషన్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ టైం 2:30 అవుతుంది, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ సూన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.